గురువంటే దారిదీపం. చింతనామయ ప్రపంచంలో గురుస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మనోవాక్కాయ కర్మలతో గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా జ్ఞానద్వారాలు తెరుచుకుంటాయి. ఆ జ్ఞానసిద్ధి ద్వారా అజ్ఞానం తొలగి ఎవరికి వారు తామేమిటో తెలుసుకోగలుగుతారు. అలాంటి గురువులెందరో ఈ భారతావనిపై ఆవిష్కారమయ్యారు. ఆ పరంపరలోనే మరాఠా సీమలో ఎందరో సద్గురువులు వెల్లివిరిసి భారతీయ సనాతన ధర్మ ఉద్ధరణలో తమ వంతు పాత్ర పోషించారు. అలాంటి గురు పరంపరలో మహారాష్ట్రలో అట్కోజీ మహారాజ్కి విశేష స్థానం ఉంది. విదర్భకు చెందిన అట్కోజీ ఆ తర్వాత వర్ఖేడ్కి తరలి వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఆయన మందిరం వర్ఖేడ్లోనిదే. సాధువు అంటే కాషాయాంబరధారిగా దేశ సంచారం చేసే వ్యక్తి కాదని, సాధువు అంటే సమాజ హితాన్ని కాంక్షించే వ్యక్తి అని అట్కోజీ మహారాజ్ చాటి చెప్పారు. కులాలు, మతాలు మనలో విభజన రేఖలని ఏకీకృతంగా చూస్తే మనం మనుషులమని గుర్తు చేశారు. ఏ జంతు సమూహంలోనూ కులమతాల ప్రస్తావన, విభజనల అంతరాలు, వర్గీకరణ విభేదాలు ఉండవని, కేవలం మనుషుల్లోనే ఈ జాఢ్యం ఉందని, ఆ జాఢ్యాన్ని తొలగించుకున్నప్పుడే అభ్యున్నతి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. సన్యాసులు, సాధువులు తమ భక్తితత్వాన్ని మాత్రమే ప్రచారం చేస్తే సరిపోదని, మాననీయమైన మానవీయ విలువల్ని ప్రచారం చేయాలన్నారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సామాజిక, వైయక్తిక పురోగతికి సాధు సన్యాసులు పాటుపడాలని ఎన్నో దశాబ్దాల క్రితమే ఆయన పిలుపునిచ్చారు. మనం ఈ భూమిపైకి పాపాలు చేయడానికి రాలేదు. పాపకర్మల్ని ఆచరించడం ద్వారా మనకు మనమే చేటు చేసుకుంటున్నామనే స్పృహను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. పాపభీతి లేకపోతే పుణ్యప్రాప్తి కాదు. నేను పాపిని అంటూ తరచూ తలుచుకోవడం ద్వారా ప్రయోజనం లేదు. ఆ పాపాన్ని చెయ్యకుండా సత్కర్మల్ని, సత్సంగాల్ని, సదాచారాల్ని నిర్వహించడం ద్వారా ఎవరిని వారు ఉద్ధరించుకోవచ్చు అని అట్కోజీ మహారాజ్ పేర్కొన్నారు. అట్కోజీ మహారాజ్కు 7 సోదరులు ఉన్నట్లుగా పేర్కొంటారు. ఆయనే స్వయంగా తన సోదరుల గురించి చాలా సందర్భాలలో ప్రస్తావించారు. వారే షిరిడీ సాయిబాబా, షగాంవ్కి చెందిన సంత్ గజానన్ మహారాజ్, నాగ్పూర్కి చెందిన తాజుద్దీన్ బాబా, ముంగ్యాజీ మహారాజ్, మాదాజీ, ఇలా 7. వీరి ఛాయాచిత్రాలన్నీ అట్కోజీ మహారాజ్ మందిరంలో దర్శనమిస్తాయి. మందిరంపై పాలరాతి గోపురం ఆకర్షణీయంగా గోచరమవుతుంది. సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ మందిరంలో ఎన్నో కట్టడాలు ఆకట్టుకుంటాయి. ప్రత్యేక మందిరంలో ఉన్న అట్కోజీ మహారాజ్ పాలరాతి విగ్రహం సజీవ కళతో అలరారుతుంది. ఈ మందిర ప్రాంగణంలోనే అట్కోజీ మహారాజ్ స్నానం చేసిన ప్రదేశం, ఆయన వినియోగించిన స్నానపు తొట్టె, ఉపయోగించిన వస్తువులు నేటికీ దర్శనీయమవుతాయి. వీటిని పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14న అట్కోజీ మహారాజ్ జయంతి, వర్ధంతి ఒకే రోజున నిర్వహిస్తారు.
నవంబర్ మాసమంతా మహారాష్ట్రలోని అనేక గ్రామాలలో అట్కోజీ మహారాజుకు ఆరాధనోత్సవాలు కొనసాగుతాయి. ఈ గ్రామాలలో భజనలు, కీర్తనలు కొనసాగుతాయి. కార్తీక పౌర్ణమి నవంబర్ 14న గ్రామాలలో ప్రతి చోట రంగుల ముగ్గులు వేస్తారు. అందరి ఇంటి ముందు దీపావళికి వెలిగించినట్లుగా దీపాల్ని వెలిగిస్తారు. శ్మశాన వాటికల్ని సైతం దీపాలతో అలంకరిస్తారు. అట్కోజీ మహారాజ్ చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి విశేషంగా పల్లకీ సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామసీమల్లో భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేస్తారు. అట్కోజీ మహారాజ్ నవంబర్ 14, 1821 సంవత్సరంలో ఆర్విలో కార్తీక పౌర్ణమి నాడు జన్మించారు. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత నవంబర్ 14, 1921 సంవత్సరంలో అట్కోజీ మహారాజ్ శివైక్యం పొందారు. ఇలాంటి అరుదైన మహాభినిష్క్రమణం ఎంతో విశేషమైనది. అట్కోజీ మహారాజ్ అవసాన దశలో ఆయన ప్రియశిష్యుడైన తుకాడోజీ మహారాజ్ గురువు సమక్షానికి చేరుకున్నారు. కడసారి తన గురువు దర్శనం చేసుకున్నారు. ఆ సందర్భంలో అట్కోజీ మహారాజ్ శరీరం నుంచి దివ్య తేజస్సు వెలువడి ఆ తేజస్సు ఆకాశయానం చేసి అంతర్ధానమైనట్టుగా తుకాడోజీ పేర్కొన్నారు. తుకాడోజీ మహారాజ్ ఆధ్వర్యంలో అట్కోజీ మహారాజ్ సమాధి చెందిన ప్రదేశంలోనే మందిరాన్ని నిర్మింపచేశారు. ఆ మందిరానికి తానే శంకుస్థాపన చేసి గురువు పట్ల తనకున్న వినమ్రతను, విధేయతను, అభిమానాన్ని తుకాడోజీ చాటుకున్నారు. అద్భుతమైన ఆధ్యాత్మిక దివ్య సన్నిధిగా ఈ మందిరం అలరారుతోంది. మందిర లోగిలిలో తన గురువు పాలరాతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య దీప ధూప నైవేద్యాల్ని సమర్పిస్తూ గురువు పట్ల తన అంకిత భావాన్ని వెల్లడించారు. విశాలమైన ధ్యాన మందిరాన్ని నెలకొల్పి అట్కోజీ మహారాజ్కి సంకీర్తనాపూర్వక ఆరాధనకు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల వరకు అట్కోజీ ఆరాధనా స్రవంతిని తీసుకువెళ్లగలిగారు. క్షేత్రస్థాయిలో ఆయన ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్పించారు. అందుకే అట్కోజీ మందిరాన్ని శక్తిగ్రహంగా వ్యవహరిస్తారు. అత్యంత శుభ్రమైన వాతావరణంతో, పరిసరాలతో ఈ మందిరం అలరారుతోంది. పరిశుభ్రతే పరమాత్మకు మరో రూపం అని చెబుతారు. అందుకు సాకార రూపమే అట్కోజీ మహారాజ్ మందిరం. ప్రతినిత్యం ఇక్కడ వందలాది మంది భక్తులు దర్శనార్థమై విచ్చేస్తారు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను అందుకుంటారు. అట్కోజీ మహారాజ్ మహారాష్ట్రలో సుప్రసిద్ధమైన ఆధ్యాత్మిక గురువు. ఆయన అనుగ్రహించిన సందేశాలు నేటికి మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. 1821 సంవత్సరం నవంబర్ 14న కార్తీక పౌర్ణమి నాడు ఆయన వార్ధా జిల్లాలోని అర్విలో కాసర్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు సదాశివ్ ఫిస్కే.
అర్వికి చెందిన మాయాబాయి ఆయన ఆధ్యాత్మిక గురువు. బాల్యం నుంచి లౌకిక విషయాల పట్ల ఆయన విముఖంగా ఉండేవారు. బాల్యంలో ఉండే సాధారణమైన అల్లరి ఆటలు లాంటివి లేకుండా ఎంతో పరిణతితో ఆధ్యాత్మిక విషయాల్ని మాట్లాడేవారు. తోటి మిత్రులతో ఆట్లాడుకోకుండా మౌనంగా వారిని గమనిస్తుండేవారు. ఆ బాలుడి ప్రవర్తన అందరికీ ఎంతో వింతగా అనిపించేది. యుక్త వయసులో సైతం ఆధ్యాత్మిక చింతనతో కాలక్షేపం చేసేవారు. ఆయనకు 40 సంవత్సరాల వయసు నుండి తన శరీరంపై పూర్తిగా వైరాగ్యాన్ని పెంచుకున్నారు. ధరించే దుస్తుల విషయంలో, స్వీకరించే ఆహారం విషయంలో ఎలాంటి పట్టింపు లేదు. సమయానికి ఎవరైనా ఏదైనా ఇస్తే తినేవారు, లేదంటే నిరాహారంతో ఉండేవారు. దివ్య తేజస్సుతో ఆయన వెలిగిపోయేవారు. స్థానిక ప్రజలు ఆయన తేజస్సును వీక్షించి దైవాంశ సంభూతుడిగా భావించేవారు. ఆయన బాధ్యతను ఆయన శిష్యులు, భక్తులే దగ్గరుండి చూసుకునేవారు. అసంకల్పితంగా ఎన్నో లీలలు, మహిమల్ని అట్కోజీ ప్రదర్శించేవారని ప్రతీతి. అయితే అవి ప్రజాశ్రేయస్సు కోసం మాత్రమే చేసేవారు. ఉపాసనా శక్తి వల్ల మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయని, ఎవరైనా వీటిని చెయ్యవచ్చని అట్కోజీ బాబా పేర్కొనేవారు. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలకు లోను కాకుండా చిత్తశుద్ధితో వ్యవహరించడం ద్వారా అసాధ్యాలు సైతం సుసాధ్యమవుతాయని ప్రకటించారు. అట్కోజీ జీవనయానంలో ఆయన ప్రియశిష్యుడు తుకాడోజీకి ఎంతో ప్రాధాన్యముంది. తుకాడోజీ అసలు పేరు మాణిక్. ఆయన బాల్యంలో ఆయన తల్లి తరచూ అట్కోజీ సమక్షానికి తీసుకొచ్చేవారు. అట్కోజీ మహారాజ్ మాణిక్కు తుకడోజీ అనే నామకరణం చేశారు. అట్కోజీ మహారాజ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆయన ఆధ్యాత్మిక జీవనయానం కొనసాగింది. తన జీవితానికి వెలుగు అట్కోజీ మహారాజ్ అని తుకడోజీ చాలాసార్లు ప్రస్తావించారు. తుకడోజీ గొప్ప వక్తగా రాణించడానికి, సంగీతకారుడిగా మరాఠీ, హిందీ భాషల్లో ఆధ్యాత్మిక పదాలు రచించడానికి స్ఫూర్తి అట్కోజీ మహారాజ్. ఆయన హిందీ, మరాఠీ భాషల్లో 3000కు పైగా భజనల్ని రచించి ఆలపించారు. వాటిని స్వరబద్ధం చేశారు. 1941లో తుకడోజీ అట్కోజీ ప్రేరణతో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. నాగ్పూర్, రాయ్పూర్ జైళ్లలో ఆయనను బ్రిటిష్ వారు నిర్బంధించారు. గ్రామసీమల్ని అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే దేశం అభివృద్ధిని సాధిస్తుందని తరచూ అట్కోజీ పేర్కొనేవారు. తన గురువు సందేశాన్ని గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేశారు. గ్రామగీతను మార్చడం ద్వారా వ్యక్తుల తలరాతలు మారతాయని ప్రబోధించారు. అఖిల భారత గురుదేవ్ సేవా మండలిని స్థాపించారు. ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1945 బెంగాల్ కరువు సందర్భంలో, చైనా భారత్ యుద్ధ సమయంలో, 1967లో కోయినా భూకంపం సమయంలో సహాయక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలనాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ద్వారా రాష్ట్ర సంత్ అనే బిరుదును పొందారు. అట్కోజీ మహారాజ్ ప్రియ శిష్యుడిగా తుకడోజీ మహారాజ్కి విశేషమైన స్థానం ఉంటుంది. గురువు పేరు చెబితే శిష్యుడి పేరు గుర్తుకు వస్తుంది. శిష్యుడి పేరు చెబితే గురువు స్ఫురిస్తాడు. ఈ రెండు అంశాలకు ప్రబలమైన ఉదాహరణ అట్కోజీ మహారాజ్, తుకడోజీ మహారాజ్. జనార్దన స్వామి, ఏకనాథ్ జంట వలె, గోవింద ప్రభు, శ్రీచక్రధర స్వామి వలె అట్కోజీ, తుక్డోజీ మధ్య విడదీయలేని గురు శిష్య సంబంధం నెలకొని ఉంది.
మేబాయి దగ్గర ఆధ్యాత్మిక పాఠాల్ని అభ్యసించిన అట్కోజీ మహారాజ్ ఇంటింతై వటుడింతై అన్నట్టుగా ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగారు. ఆ ప్రయాణంలో తుకడోజీ వంటి శిష్యుణ్ణి సైతం పొందారు. శాంతి, దయ, సహనం, సత్యం అనే అంశాల ప్రాతిపదికగా ప్రతి వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకోవాలని అట్కోజీ పిలుపునిచ్చారు. సేవాభావం, పరమత సహనం, ఆధ్యాత్మిక చింతన, సత్సంగం వంటి భావాల్ని కలిగి ఉండడం ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం రాణిస్తుందని ఆయన ప్రబోధించారు. సంసార బంధాల్ని త్యజించి నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయాలని చాలామంది భావిస్తారు. అయితే సంసార జీవనయానంలోనే ఉంటూ సన్యాసాశ్రమాన్ని అభ్యసించవచ్చని పేర్కొన్నారు. తిలక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతః సాధవః సాధుభూషణః. ఇవి సాధువు లక్షణాలు. ఈ లక్షణాలన్నీ అట్కోజీ మహారాజ్కి అక్షరాలా సరితూగుతాయి. జీవుల పట్ల సహనం, దయ, స్నేహపూర్వకంగా ఉంటారు. అజాత శత్రువులుగా ఉంటూ అందరినీ అక్కున చేర్చుకుంటారు. భగవంతుడి సేవలో ఉద్ధరింపబడుతూ సమాజ హితాన్ని సదా ఆకాంక్షిస్తారు. సమాజహితకరమైన అంశాలపై దృష్టి సారిస్తూ అజ్ఞానాంధకారాన్ని తొలగించి అందరినీ చైతన్యవంతమైన దిశగా పయనింపజేయడానికి అట్కోజీ తన జీవన పర్యంతం కృషి చేశారు. 100 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవించి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. విశిష్ట గురువుగా భారతీయ గురుపీఠాన్ని అలంకరించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.